బాగానే ఉందా? బాగా చాలా బాగా చేశారు. అంటే డిఫరెంట్ రోల్ తీసుకున్నారు, చాలా బాగుంది. ఏంటండి 2 months. మీరు చూడండి ఒకసారి అర్థం పర్లేదు సినిమా పర్లేదు యావరేజ్ పర్లేదు పర్లేదండి చూడొచ్చు ఒకసారి. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశాడండి. కొరటాల శివ గారు బాగా తీశారు. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది. సినిమా సూపర్ మేడం, ఎక్సలెంట్ మేడం. సినిమా మాత్రం పక్కా 100%. ఓవరాల్గా పర్లా బాగానే ఉంది సినిమా చూడొచ్చు. అబ్బో అవన్నీ ఎన్ని డేస్, ఆ డేస్లు అనేది లేదులే, కలెక్షన్ అయితే వచ్చింది పెట్టిన దానికి. చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్ గారు సింగిల్ గా చేస్తున్న మూవీ కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది, సినిమా బాగుంది, యాక్షన్ కూడా బాగుంది, అన్ని బాగుంది. అంటే మరి ఇంతకు ముందు మూవీస్ కి ఏమైనా కంపారిజన్ ఉందంటారా? సాంగ్స్ కానీ అలా ఏమైనా కంపారిజన్ అయితే ఏది లేదు. స్టోరీ కొంచెం నార్మల్గానే ఉన్నా ఎన్టీఆర్ యాక్షన్ కానీ సూపర్గా చేశారు. నెంబర్ 1 ఉంది. సినిమా అయితే బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. కొట్టాల శివ గారి డైరెక్షన్ కానీ చాలా బాగుంది. సినిమా ఎలా అనిపిస్తుంది? హీరోయిన్ అంతగా, అంటే హీరోయిన్ రోల్ అంతగా ఇవ్వాల, పర్లేదు బాగానే ఉంది, చూడొచ్చు. సినిమా అయితే బాగుంది. సెకండ్ పార్ట్ ఉంది, లాస్ట్లో కొద్దిగా ట్విస్ట్ పెట్టాడు. ట్విస్ట్ కూడా ఇప్పుడు సెకండ్ మూవీ ఏంటంటే మొత్తం మూవీ అంతా సముద్రం గురించి తీశారు, అంతా దాంట్లోనే షూటింగ్ అంతా, మొత్తం స్మగ్లింగ్ బాగుంది. సినిమా అయితే చూడొచ్చు. డబుల్ రోల్ ఉంది. వాళ్ళ అబ్బాయి వస్తాడు, బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం మూవీ అంతా ఆయన నడిపిస్తాడు. తర్వాత జనాలు ఏమనుకుంటారంటే వాళ్ళ ఫాదర్ రోల్ అనుకుంటారు, కానీ మొత్తం రోల్ అంతా వాళ్ళ అబ్బాయిదే. బాగానే ఉంది, చూడొచ్చు, బాగుంటుంది సినిమా, బాగుంది. థ్యాంక్ యూ.